కుంతీదేవి దుర్వాస అనే ఒక మహర్షికి సేవలు చేస్తుంది. ఆ మహర్షి చాలా కోపిష్టి. కానీ ఆ మహర్షి ఈ కుంతీదేవి చేసిన సేవలకు, ఈమె సహనానికి మెచ్చి ఈమెకొక మంత్రాన్ని వరంగా ఇస్తారు. ఆ మంత్రం ఏంటంటే, కుంతీదేవి ఆ మంత్రం జపించి ఏ భగవంతుడినైనా తలుచుకుంటే ఆ భగవంతుడి అంశను ఈమె బిడ్డగా పొందగలదు అని. ఇక కుంతీదేవి అసలు దుర్వాస మహర్షి ఇచ్చిన ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని పరీక్షించాలనుకుంటుంది. అప్పుడు ఆవిడ సూర్య భగవానుడికి నమస్కరించి ఈ మంత్రాన్ని జపిస్తుంది. వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి ఆ మంత్ర ఫలితంగా నేను మీకు పుత్రుడిని ఇవ్వబోతున్నాను అని చెప్తాడు. ఇంకా కుంతీదేవి భయపడిపోయి ఇలా అంటుంది, నాకింకా పెళ్ళి కాలేదు, పెళ్ళికి ముందే పిల్లలంటే ఈ సమాజం నన్ను ఎలా చూస్తుంది అని. అలానే అసలు ఆ పుత్రుడిని నాకు ఇవ్వొద్దు అని. ఇంకప్పుడు సూర్య భగవానుడు ఇలా అంటారు, ఒక్కసారి ఆ మంత్రాన్ని జపించి వారి పేరును స్మరించిన తరువాత తప్పకుండా ఆ మంత్ర ఫలితంగా పుత్రుడిని ఇచ్చి తీరవలసిందే అని. ఇక ఆయన ఆ పుత్రుడిని ఇస్తూ ఇలా కూడా చెప్తారు, ఆ పుత్రుడిని నేను రక్షిస్తాను, నా రక్షణ కవచంగా ఆ పుత్రుడికి కవచ కుండలాల్ని ప్రసాదిస్తున్నాను అని. అంటే ఆ కవచ కుండలాలు ఆ పిల్లవాడికి ఏ ఆపద రాకుండా ఒకవేళ వచ్చినా కవచంగా ఉంటాయని అర్థం.